అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, ఆయన కనికరంను బట్టి మనము మన కుటుంబంలో ప్రతి ఒక్కరము క్షేమంగా ఉన్నామండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి మా అందరి జీవితాల్లో తండ్రి ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు జరిగించిన తండ్రి, ఆరోగ్యంను క్షేమంను కుటుంబాల చుట్టూ మీ కంచ మీ కాపుదల మీ కృపనుంచినందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి, బిడ్డల జీవితంలో ప్రతి అవసరతలో మీ సహాయం నుంచండి తండ్రి. బిడ్డలకు కావాల్సిన ప్రతి అక్కరలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆరోగ్యంను క్షేమంను దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మకు కావాల్సిన నా తండ్రి నీ మాటలను నా తండ్రి వినటానికి నా తండ్రి కావాల్సిన మాటలు మేము గ్రహించడానికి నా తండ్రి సహాయము దయచేయండి తండ్రి. విని విడిచిపెట్టే వారముగా కాకుండా నా తండ్రి ఆ మాటల ప్రకారము బ్రతుకులాగున మీ కృపను సహాయము దయచేయమని నా తండ్రి ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మొదటిగా మనము యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను చదువుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్న 4-5 వచనాలను ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కట్టుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని పిల్లలారా, మరి సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడపోయే ముందు రోజు మరి జరిగిన మరి భోజన పంక్తిలో జరిగిన సందర్భం ప్రేమైన దేవుని పిల్లారా. మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న మరి భోజనం చేస్తున్నప్పుడు మరి భోజన పంక్తిలో ఉన్న వాళ్ళ యొక్క కాళ్ళను కడుగుతూ మరి ఆ తువాలతో మరి వాళ్ళ కాళ్ళను తుడుస్తున్న సందర్భం ప్రేమైన దేవుని పిల్లారా. మరి ఇక్కడ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారు అలా ఎందుకు చేశారు, మరి అట్లా చేయటానికి కారణం ఏంటన్న విషయాన్ని మనం ఈరోజు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన దేవుని పిల్లారా. మరి అదే సందర్భంలో మరి ముందు వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి యేసుక్రీస్తు వారి శిష్యులు మరి ఎవరు గొప్ప అని అనుకుంటున్న సందర్భం మనకు కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్ల. శిష్యులైతే వాళ్ళలో ఎవరు గొప్ప అని ఆలోచన చేస్తున్నప్పుడు మరి వాళ్ళ ఆలోచనకు మరి మరి వ్యతిరేకంగా మరి విరుద్ధంగా మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక పని జరిగించడం మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. అదే ఆయన తను మరి అక్కడ భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళ కాళ్ళు కడగటం అనే విషయం మనకు అక్కడ కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఆ శిష్యులైతే వాళ్ళలో వాళ్ళు ఎవరు గొప్ప అన్న ఆలోచన జరిగిస్తూ ఉంటే మరి యేసుక్రీస్తు వాళ్ళైతే వాళ్ళ యొక్క ఆలోచనకు మరి ఒక సమాధానాన్ని మరి ఆయన కనపడుస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది ప్రేమైన దేవుని పిల్లారా. మరి యేసుక్రీస్తు వారు ఆ పనిని ఎందుకు జరిగించారని మరి యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న మాట మనకి ఇక్కడ చూడవచ్చు ప్రేమైన దేవుని పిల్లారా. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే 13వ అధ్యాయము 15వ వచనంలో మనకి కనపడుతుంది. ఆ పనిని యేసుక్రీస్తు వారు ఎందుకు జరిగించారు అన్న విషయం ఆయన మాట్లాడుతున్న ఒక మాట మనం బట్టి మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఆ మాటను మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 15వ వచనము. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. యేసుక్రీస్తు వారు అలా చేయటానికి కారణం ఏంటంటే ఆయన ఎలాగైతే మరి వాళ్ళకు చేశారో వాళ్ళు కూడా అలాగే చేయాలని వాళ్ళకి మాదిరిగా ఉండటం కోసం యేసుక్రీస్తు వారు చేశానని చెప్పి పలికిన మాట ప్రేమైన దేవుని పిల్లారా.
మరి ఆ భోజన పంక్తిలో మరి యేసుక్రీస్తు వారు మధ్యలో లేచి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కాళ్ళు కడగటానికి కారణం ఏంటో ఆయన మాట్లాడుతున్నారంటే, ఆ మాట ఏంటంటే ప్రేమేందవుని పిల్లరా, ఆయన ఎలాగైతే వాళ్ళకు జరిగించారో వాళ్ళు కూడా అవతల వాళ్ళకి జరిగించాలని ఒక మాదిరిగా ఉండటానికే నేను ఇలా చేశానని చెప్పి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట మనకి ఇక్కడ కనపడుతుంది ప్రేమేందవుని పిల్లరా. అంటే ఒక మాదిరిగా వాళ్ళకి ఉంచటానికే యేసుక్రీస్తు వారు అలా చేశానని చెప్పి మాట మనకి అర్థమవుతుంది. మరి దేని విషయంలో మాదిరిగా ఆయన ఉంచారు, వేటిని మనం మాదిరిగా తీసుకోవాలి, శిష్యులైనా సరే మరి ఆ మాటలు చదువుతున్న మనమైనా సరే ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు పలికినట్టు మాదిరిగా తీసుకోవాలని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మరి దేని విషయంలో దేనిని మనం మాదిరిగా తీసుకోవాలి, వేటిని మనం మాదిరిగా తీసుకోవాలి ఆయన జరిగించిన ఆ సందర్భాన్ని బట్టి అని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రేమేందవుని పిల్లారా. ఆయన జరిగించిన ఆ పనిని బట్టి మనం మాదిరిగా నేర్చుకోవాల్సింది ఏమిటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా మనకు కనిపించేది ఆలోచనకు వచ్చేది ప్రేమేందవుని పిల్లరా తగ్గింపు స్వభావం. దాని ద్వారా ఆయన మనకు నేర్పించాలనుకున్నది శిష్యులకి, ఆ కాలంలో శిష్యులకి, ఇప్పుడు మనకి తెలియచేయాలనుకున్నది ఆయన జరిగించిన ఆ కార్యమును బట్టి మనం తెలుసుకోవాల్సింది, మనం మాదిరిగా పాటించవలసింది ఏమిటి అంటే ప్రేమేందవుని పిల్లరా మొట్టమొదటిగా తగ్గింపు స్వభావం. శిష్యులు అక్కడ అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళలో వాళ్ళు ఎవరు గొప్ప వాళ్ళని చెప్పిన ఆలోచన శిష్యులకు ఉంది. వాళ్ళ యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా అక్కడ యేసుక్రీస్తు వారు ఏ పనిని జరిగించి చూపించారంటే తగ్గింపు స్వభావం ఉండాలి. నేను గొప్ప అనే కాదు, తగ్గింపు స్వభావం ఉండాలన్న మరొక ఉద్దేశాన్ని, మరొక విధానాన్ని మాదిరికరంగా యేసుక్రీస్తు వారు శిష్యులకి చూపించడం జరిగింది ప్రేమేందవుని పిల్లారా. మనం గనక వాక్యంలో చూసుకున్నట్లయితే మనకు ఒక మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ప్రేమేందవుని పిల్లారా. ఆ బిడ్డ వల్లే తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడని చెప్పి ఒక మాట మనకు కనపడుతుంది. అంటే మనం పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి అన్న విషయాన్ని తెలియపరచడానికి వీలుగా యేసుక్రీస్తు వారు ఆ పనిని జరిగించినట్లు మనకి అర్థమవుతుంది ప్రేమేందవుని పిల్లరా. అంతేకాదు గలతీ పత్రికలో కూడా చూసుకున్నట్లయితే మనకి ఒకరికొకరు దాసులై ఉండాలని చెప్పిన మాట మనకి కనపడుతుంది ప్రేమేందవుని పిల్లల. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే ఒకరికొకరు మనం దాసులై ఉండాలని చెప్పిన మాట మనకి కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మరి అక్కడ ఉన్న వారికి దాసుడై సేవకుడై వాళ్ళ పాదములు కడిగినట్లు మరి ఆ పాదములు కడిగించిన వాళ్ళు కూడా ఇంకొకరికి సేవకులై దాసులై వాళ్ళ పాదములు కడగాలని చెప్పి ఒక మాదిరికరంగా యేసుక్రీస్తు వారు చూపించినట్లు మనకి కనపడుతుంది ప్రేమేందవుని పిల్లరా. ఇక్కడ నేను గొప్ప అనుకోవడం కాదు, కానీ పరలోక రాజ్యంలో గొప్పవారముగా మనం ఉండాలంటే ఇక్కడ మనల్ని ఒకళ్ళము తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఒకరికొకరు మనం దాసులమయ్యే స్వభావం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే దాసుడిగా మరి సేవకుడిగా మనకి మరి పరిచర్య జరిగించారో, మనకి సువార్తను ప్రకటించారో, మనము కూడా ఇతరులకి సేవకులు వలె, దాసులు వలె వారికి సువార్తను ప్రకటించాలి. తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలన్న విషయం మనకి అర్థమవుతుంది ప్రేమేందవుల పిల్లారా. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మన ఆయన జరిగించిన దాన్ని బట్టి మాదిరిగా నేర్చుకోవాల్సిన రెండవ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రేమేందవుల పిల్లారా మనకు కనపడేది శుద్ధీకరణ చేయటం ప్రేమేందవుని పిల్లరా. ఆ పాదములు కడగటాన్ని బట్టి మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆలోచించవలసిన విషయం ఏమిటంటే శుద్ధీకరణ చేయటము. ఒకసారి కనుక మనల్ని చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చూసుకుందామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చు వలె
తెల్లవగును. మన పాపములంట రక్తం వలె మరి కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే అవి హిమము వలె గొర్రెబొచ్చు వలె తెల్లగా మారుతాయి. అంటే మన పాపముల నుంచి మనకి ఏమొస్తుందంటే శుద్ధీకరణ వస్తుంది. మన పాపముల నుంచి మనకి శుద్ధి చేయబడుతుంది. గొర్రెబొచ్చు వలె హిమము వలె మనము తెల్లమరచబడతాము అని చెప్పిన మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, అలా మన పాపములు ఎర్రటి రక్తం వలె ఉన్న మన పాపముల నుంచి హిమం వలె మనల్ని శుద్ధీకరణ చేయగలిగింది ఎవరంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రేమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి మన పాపములకు మన ఎర్రటి రక్తం వలె ఉన్న మన పాపములను శుద్ధీకరణ చేయటం కోసము ఆయన సిలువలో రక్తాన్ని కార్చారు. ప్రేమైన దేవుని పిల్లరా, మన శుద్ధీకరణ మనల్ని పాదములను కడగటం ద్వారా మనల్ని శుద్ధీకరణ చేయటం అనే మాటను మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమైన దేవుని పిల్లరా, శుద్ధీకరణ చేయటం కోసం అంటే మన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండటం కోసము మరి ఆ పాదములు కడగటం అనేది ఒక మాదిరిగా మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, ఇలా యేసుక్రీస్తు వారు చేసిన ఆ పనిని బట్టి ఆ కాలంలో శిష్యులకు మాదిరిగా ఉండటానికి, అలాగే ఈ కాలంలో ఆ వాక్యాన్ని చదువుతున్న మనకు మాదిరికరంగా ఉండటానికి యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని అక్కడున్న వాళ్ళ పాదములను కడగటం అనేది జరిగింది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దేనిని మాదిరిగా మనం పాటించాలని యేసుక్రీస్తు వారు ఆ పనిని జరిగించారో దాని విషయంలో రెండు మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైన దేవుని పిల్లరా, మొట్టమొదటిది తగ్గింపు స్వభావము. ఒకరినొకరు మనము తగ్గించుకోవాలి, ఒకరికొకరు దాసులమై ఉండాలి. అలా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే పరలోకంలో మనము గొప్పవారిగా ఉంటాము. అలాంటి తగ్గింపు స్వభావం మనకి ఉండాలని చెప్పి యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని మనకు మాదిరికరంగా మీరు ఇలా ఉండాలి అని చెప్పి ఆయన నోటితో చెప్పలేదు, కానీ ఆయన చేసి చూపించి మనల్ని అలా ఉండమని చెప్పి మాదిరికరంగా యేసుక్రీస్తు వారు మనకి తెలియచేయటం అనేది జరిగింది. ప్రేమైన దేవుని పిల్లరా, కాబట్టి యేసుక్రీస్తు వారి వల్లే మనల్ని ఒకళ్ళొకళ్ళము తగ్గించుకునే వారముగా ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకునే వారముగా, నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొప్పలు చెప్పుకునే వారముగా మనం ఉండకూడదు, కానీ మనల్ని మనము తగ్గించుకునే వారముగా సహోదరులు ఒకరికొకరు దాసులమై ఎలాగైతే యేసుక్రీస్తు వారు మనకు సేవ చేశారో, మన సువార్తను ప్రకటించారో, మన సహోదరులకు మనం సేవ చేసే వారముగా సువార్తను ప్రకటించే వారముగా ఉండాలన్న మాటను మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నది శుద్ధీకరణ చేయటము. యేసుక్రీస్తు వారు ఎర్రటి రక్తం వలె ఉన్న మన పాపములను శుద్ధీకరించి మరి హిమము వలె తెల్లగా మరి మనల్ని మార్చినట్లు, శుద్ధీకరణ చేసినట్లు మనకు అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రేమైన పిల్లల, మన పాపములు మనము కడుక్కొని పరిశుద్ధంగా శుద్ధీకరణ చేసుకునే వారముగా మనం ఉండాలన్న మాట మనకి ఆ సందర్భం ద్వారా అర్థమవుతుంది. ప్రేమైన పిల్లల, కాబట్టి ఈ రోజు మనము రెండు మాటలను మనము యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ పనిని బట్టి, యేసుక్రీస్తు వారు కాళ్ళు కడగటం అనే పనిని బట్టి, యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంచిన కార్యంను బట్టి రెండు మాటలను ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకున్నామండి. ఒకటి తగ్గింపు స్వభావము, ఒకటి శుద్ధీకరించబడటం. మరి ఇంకొన్ని మాటలు మనము మరి వచ్చే వారము జ్ఞాపకం చేసుకుందామండి. ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంచిన ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన మాదిరిగా జ్ఞాపకం చేసుకొని, ఆయనలాగే మనము కూడా ఒకరినొకరు తగ్గించుకునే వారముగా, ఒకరికొకరము దాసనముగా ఉండేవారముగా, మనందరము ప్రయత్నించే వారముగా అందరం ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.